రాజకీయాల్లో మరోసారి నీటి అంశం కేంద్ర బిందువుగా మారుతుంది. గోదావరి నది జలాల వినియోగం, ప్రాజెక్టులపై నిర్ణయాలు, రాష్ట్ర హక్కుల పరిరక్షణ వంటి అంశాలు రాజకీయ వేడిని పెంచుతున్నాయి. ఈ నెల 18న హైదరాబాద్లో జరగనున్న గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం నేపథ్యంలో బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి ప్రధాన ఆయుధాలుగా నిలిచిన నీళ్లు, నిధులు, నియామకాల నినాదంలో మళ్లీ నీళ్లు అంశాన్ని ముందుకు తీసుకురావడం ద్వారా పార్టీకి పూర్వ వైభవం తీసుకురావచ్చని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ప్రజల్లో తిరిగి బలపడేందుకు భావోద్వేగంతో కూడిన అంశం అవసరం. ఆ అవకాశాన్ని జీఆర్ఎంబీ సమావేశం కల్పించిందని గులాబీ పార్టీ నేతలు భావిస్తున్నారన్నది రాజకీయ చర్చ. ఈ నెల 18న హైదరాబాద్ లో జరగనున్న జీఆర్ఎంబీ సమావేశం అజెండాలోని కొన్ని అంశాలపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ అంశాలు తెలంగాణ నీటి హక్కులకు ప్రతికూలంగా మారే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే నిర్ణయాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం బహిష్కరించాలని బీఆర్ఎస్ కోరుతోంది. ప్రభుత్వం సమావేశానికి హాజరు కాకపోతేనే కేంద్రానికి తెలంగాణ సమస్య తీవ్రత అర్థమవుతోందని ఆ పార్టీ నేతలు వాదిస్తున్నారు. అయితే ప్రభుత్వాన్ని బహిష్కరణ దిశగా నెట్టే ప్రయత్నం వెనుక రాజకీయ వ్యూహం కూడా ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. జీఆర్ఎంబీలో చర్చించాల్సిన అంశాలను కేవలం సాంకేతిక పరిపాలనా అంశాలుగా కాకుండా తెలంగాణ నీటి హక్కుల ప్రశ్నగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని బీఆర్ఎస్ చూస్తోందన్నది రాజకీయ వర్గాల అంచనా. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో నీటి హక్కుల అంశం అత్యంత కీలకంగా నిలిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి నీటి వాటాలో అన్యాయం జరుగుతోందని ఉద్యమ సమయంలో విస్తృతంగా ప్రచారం జరిగింది. కృష్ణా, గోదావరి జలాలపై తెలంగాణ హక్కుల పరిరక్షణ ఉద్యమంలో ప్రధాన అంశంగా మారింది. అదే సెంటిమెంట్ ను ఇప్పుడు రాజకీయంగా తిరిగి తెరపైకి తీసుకురావాలని బీఆర్ఎస్ భావిస్తోందన్న చర్చ మొదలైంది. అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన నీటి ప్రాజెక్టులో వాటి ద్వారా సాధించిన ప్రయోజనాలను ప్రజలకు వివరించడంతో పాటు ప్రస్తుతం రాష్ట్రానికి ఎదురవుతున్న నీటి సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంగా చూపించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రజల్లోకి వెళ్లేందుకు బలమైన నేరేటివ్ అవసరం. తెలంగాణ నీటి హక్కులకు కాపలాదారు బీఆర్ఎస్ అనే భావనను బలంగా తీసుకువెళ్లగలిగితే పార్టీకి రాజకీయంగా మైలేజ్ వస్తుందని గులాబీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. జీఆర్ఎంబీ అంశాన్ని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ఇప్పటికే సీరియస్ గా టేకప్ చేశారు. తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని ఆయన కోరుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ అంశంపై తీవ్రంగా స్పందిస్తున్నారు. తెలంగాణ నీటి హక్కులకు భంగం కలిగించే ఎలాంటి నిర్ణయాన్ని బీఆర్ఎస్ సహించబోదని హెచ్చరిస్తున్నారు. అవసరమైతే రాష్ట్ర ప్రయోజనాల కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని సంకేతాలు ఇస్తున్నారు. నీటి అంశంపై హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరూ ఒకే సమయంలో దూకుడుగా వ్యవహరిస్తుండడం వెనుక వ్యూహాత్మక ఉద్దేశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇక్కడే బీఆర్ఎస్ వ్యూహంలో మరో ఆసక్తికరమైన కోణం కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ రెండు పార్టీలను ఒకేసారి టార్గెట్ చేసే అవకాశం జీఆర్ఎంబీ అంశం ద్వారా లభిస్తోందని బీఆర్ఎస్ భావిస్తోందన్నది రాజకీయ చర్చ. కేంద్రం తెలంగాణ నీటి హక్కులను పట్టించుకోవడం లేదని ఒకవైపు ప్రశ్నించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం లేదని మరోవైపు విమర్శించవచ్చు. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒకేసారి ఒత్తిడి తీసుకురావడానికి బీఆర్ఎస్ కు అవకాశం ఏర్పడుతోందని ఆ పార్టీ వ్యూహకర్తలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే సమావేశం జరిగే వరకు ఈ అంశాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. సోషల్ మీడియా సమావేశాలు, నేతల ప్రకటనలు, ప్రజా కార్యక్రమాల ద్వారా నీటి హక్కుల అంశాన్ని మరింత హైలైట్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జీఆర్ఎంబీ సమావేశం విషయంలో బీఆర్ఎస్ ముందుకు తెస్తున్న వాదనలోనే అసలు రాజకీయ వ్యూహం దాగి ఉందన్న విశ్లేషణ
విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం జీఆర్ఎంబీ సమావేశానికి హాజరైతే తెలంగాణ నీటి హక్కుల విషయంలో ప్రభుత్వం రాజీ పడుతోందంటూ బీఆర్ఎస్ విమర్శలు చేయడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో కాంగ్రెస్ విఫలమైందని ప్రజల్లో ప్రచారం చేయవచ్చు. మరోవైపు ప్రభుత్వం సమావేశాన్ని బహిష్కరిస్తే బీఆర్ఎస్ ఒత్తిడితోనే ప్రభుత్వం వెనక్కి తగ్గిందని చెప్పుకునే అవకాశం గులాబీ పార్టీకి ఉంటుంది. అంటే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకునే వ్యూహాన్ని బీఆర్ఎస్ సిద్ధం చేసుకుంటోంది అన్నది రాజకీయ విశ్లేషణ. అసలు బీఆర్ఎస్ లక్ష్యం కేవలం జీఆర్ఎంబీ సమావేశాన్ని అడ్డుకోవడమేనా, లేక ఈ సమావేశాన్ని కేంద్రంగా చేసుకుని తెలంగాణ నీటి హక్కుల్నే పెద్ద రాజకీయ నెరేటివ్ గా నిర్మించడమేనా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నీటి వివాదాలను సాంకేతిక అంశాల స్థాయిలోనే ఉంచితే ప్రజల్లో పెద్దగా స్పందన రాకపోవచ్చు. కానీ దానిని తెలంగాణ హక్కులు, రైతుల భవిష్యత్తు, సాగునీరు, తాగునీరు, భవిష్యత్తు తరాల ప్రయోజనాలతో అనుసంధానం చేస్తే అది భావోద్వేగ రాజకీయ అంశంగా మారే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ప్రస్తుతం ఇదే దిశగా అడుగులు వేస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మొత్తంగా చూస్తే ఈ నెల 18న జరిగే జీఆర్ఎంబీ సమావేశం కేవలం అధికారిక సమావేశంగా మిగిలే పరిస్థితి కనిపించడం లేదు. దాని చుట్టూ తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేచింది. బీఆర్ఎస్ దీనిని రాజకీయంగా ఎంతవరకు ఉపయోగించుకుంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, కేంద్రం ఎలా స్పందిస్తుంది అన్నది కీలకంగా మారింది. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి బలమైన నినాదంగా నిలిచిన నీళ్ల అంశాన్ని మళ్లీ రాజకీయ అస్త్రంగా మార్చగలిగితే బీఆర్ఎస్ కు ఇది పునరాగమన వ్యూహంలో కీలక మలుపు కావచ్చు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని ఎలా డీల్ చేస్తుంది అన్నదే బీఆర్ఎస్ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో నిర్ణయించనుంది.